అనుకోకుండా జరిగిందో లేదా కోఇన్సిడెంట్గా జరిగిందో కానీ టాలీవుడ్లో ఇద్దరు టాప్ హీరోల ప్రతిష్టాత్మకమైన సినిమాలు రెండు వరుస తేదీల్లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. బాలయ్య బాబు చరిత్రాత్మకమైన సినిమాతో వేరే లెవెల్లో పిచ్చెక్కిస్తుంటే, చిరంజీవి సామాజిక కోణంలో మెసేజ్ ఓరియంటెడ్ సినిమాతో కిక్ని ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు ఆడియో ఫంక్షన్స్ అంటూ, థియేట్రికల్ ట్రైలర్స్ అంటూ టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేందుకు రెడీ అయిపోయారు. తమ అభిమాన హీరోలను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. గమ్మత్తేంటంటే వీళ్ళిద్దరు సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడి 15 ఏళ్లు దాటింది. ఒకప్పుడు సంక్రాంతి పండుగ అంటేనే ప్రతి ఊళ్ళో బాలయ్య బాబు సినిమా, చిరంజీవి సినిమా అంటూ సినీ ప్రేమికులు థియేటర్స్ ముందు కూర్చునేవాళ్ళు. ఉదయమే పనులన్నీ చేసుకుని పండక్కి టికెట్ సంపాదించి వచ్చిన కొత్తలుడికి సినిమా చూపించి ఖుషీ చేసేవారు. కానీ ఇప్పుడు ఆ క్రేజ్ లేదు, ఆ చరిష్మా లేదు. గత 15 ఏళ్లుగా ఇలాంటి వేడుకలు ఊళ్ళో మిస్ అయ్యారు సినీ అభిమానులు. అందుకే వారందరి కోసం ఈసారి పెద్ద హీరోలందరూ కలిసి వస్తున్నారు. ముఖ్యంగా బాలయ్య బాబు 100వ సినిమా, చిరంజీవి 150వ సినిమా హైలైట్ గా నిలవనుంది. ఇక పెద్ద హీరోలైన నాగార్జున భక్తిరస చిత్రంతో ఓం నమో వెంకటేశాయతో వస్తుంటే, వెంకటేష్ మాత్రం గురు అంటూ క్రీడా నేపథ్యంలో ఉన్న కథతో వస్తున్నాడు. ఈ 4 సినిమాలు వైవిధ్యభరితమైనవే. అయితే ముఖ్యంగా పోటీ మాత్రం బాలయ్య బాబుకి, మెగాస్టార్ చిరంజీవికే ఎక్కువగా కనిపిస్తుంది. జనవరి 12వ తేదీన బాలయ్య బాబు గౌతమి పుత్రుడిగా అందరికంటే ముందే విడుదలవుతాడు. ఆ తర్వాత భోగి పండుగ రోజు అంటే 13వ తేదీన ఖైదీ నెంబర్ 150 అంటూ తన మార్క్ యాక్టింగ్తో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తున్నాడు మెగాస్టార్. వీళ్ళిద్దరే ఇప్పుడు బాక్సాఫీస్ ని కొల్లగొట్టే వీరులు. ఒకవైపు నందమూరి అభిమానులు థియేటర్స్ ముందు చేసే కోలాహలం, మరోవైపు మెగాస్టార్ అభిమానుల సందడి విరిసి సంక్రాంతి పండక్కి తెలుగు రాష్ట్రాల్లో కొత్త శోభని తీసుకొచ్చేలా కనిపిస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి సంక్రాంతి పండక్కి థియేటర్స్ ముందు భారీ బందోబస్తు పెట్టాల్సి రావచ్చు. టికెట్స్ దొరక్క అభిమానులు నిరుత్సాహపడి గొడవలు చేసే అవకాశం ఉంది. కనుక ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరిగానే కనిపిస్తుంది. అందులోనూ బాలయ్య బాబు తెలుగుదేశం పార్టీలో, చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాబట్టి పార్టీల మధ్య కూడా పోరు ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల భావన. ఇక ఈ 2 సినిమాలు కూడా ఇద్దరికీ పెద్ద సినిమాలే. బాలయ్య బాబు ఎంటైర్ కెరీర్లో చేసిన 99 సినిమాలు ఒకెత్తైతే, ఇప్పుడు రాబోతున్న 100వ సినిమా మరో ఎత్తు. అలాగే వెండితెరకు చాలా కాలం దూరంగా ఉన్న చిరంజీవి కూడా 150వ సినిమా అనేది ఎంతో ప్రతిష్టాత్మకమైనది. అందుకే ఇప్పుడు వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు. వీళ్ళిద్దరిలో ఫైనల్గా గెలిచే ఛాన్స్లు ఎవరికి ఉన్నాయో, ఎవరు సినిమా హిట్ అవుతుందో అని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నిజానికి బాలయ్య బాబుకి సంక్రాంతి అంటే బాగా కలిసి వస్తుంది. గతంలో బాలయ్య బాబు సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. రీసెంట్ గా వచ్చిన డిక్టేటర్ సినిమా కూడా సంక్రాంతి రేసులో గెలిచింది. ఇక చిరంజీవి సైతం జనవరి సంక్రాంతి నెలలో విడుదలైన అన్ని సినిమాలు హిట్స్ అయ్యాయి. సెంటిమెంట్ గా చూసుకుంటే వీళ్ళిద్దరికి ఈ పెద్ద పండుగ బాగానే కలిసి వచ్చింది. దాదాపు 20 ఏళ్ల క్రితం వీళ్ళిద్దరి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ కొట్టాయి. బాలయ్య బాబు పెద్దన్నయ్య, చిరంజీవి హిట్లర్ సినిమాలు రెండు సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. ఆ తర్వాత కాలంలో వచ్చిన అన్నయ్య సినిమా, బాలయ్య బాబు నరసింహనాయుడు సినిమాలు కూడా సంక్రాంతి రేసులో సూపర్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద దిక్కులుగా ఉన్న వీళ్ళిద్దరూ ఇలా రేసులో పోటీ పడటంతో వీరి సినిమాలపై అందరికీ ఆసక్తి రేకెత్తిస్తుంది. ఏది ఏమైనా ఇలా పెద్ద హీరోలందరూ రేసులో పోటీకి ఉన్నారు కాబట్టి ఈసారి థియేటర్స్ హౌస్ఫుల్ అవ్వడం ఖాయమని, మోదీ పెద్ద నోట్ల వ్యవహారం కూడా అప్పటికి క్లియర్ అయిపోతుంది కాబట్టి కాసుల వర్షం కురవడం గ్యారంటీ అని చెబుతున్నారు సినీ ట్రేడ్ విశ్లేషకులు.